నేను ఏ విధంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నానో మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి, యూత్ని, ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి, ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్, బయటికి రండి. మార్పు రావాలి, మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ ఎన్నిలే మళ్ళా వాళ్ళే వస్తారు. లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వారికి ఓటు, క్రిమినల్స్కి ఓటు ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ. తీసుకో सर इटे सर దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఉన్నామనే మెసేజ్ని మనం కూడా అందజేయించుకుంటాం. సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సైడ్ లోపల బయట విలేకరులు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి. చూపించేయండి చంద్ర ఏం చంద్ర ఓకే చంద్ర డౌన్ చేయ చంద్ర నువ్వు ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటుంది ఒకటే, ఈనాడు ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఈ దేశాన్ని ప్రతిబింబ చేసే ప్రజాస్వామ్య స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, చేయడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటారు, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని, మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓట్లు వచ్చాయి హక్కు వచ్చింది.
ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ కొత్తగా రాష్ట్ర భవిత కోసం వాళ్ళ భవిత కోసం అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటే అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీరు వేసే ఓటు మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే భావితరాల భవిత కోసం అందరూ ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.